మన దగ్గర వాల్యూ అడిషన్ అనేది ఒక పదం వాడినాం కదా. ఆ వాల్యూ అడిషన్ అంటే మన దగ్గర తయారైన పేడ ఎరువుకు వాల్యూ అడిషన్ మనం చేస్తున్నాము. ఈ వాల్యూ అడిషన్ చేయడం వల్ల ఒక మంచి ప్రోడక్ట్ మనం తయారు చేస్తున్నాం. అదే బయోఫోర్టిఫైడ్ వెర్మి కంపోస్ట్. వెర్మి కంపోస్ట్ అంటే మనకు అర్త్ వామ్స్ నుంచి జనరేట్ అయ్యే ఈ పదార్థం అన్నట్లు. సో మన దగ్గర దాదాపు చెప్పాను కదా, దాదాపు 450 ఎనిమల్స్ ఉన్నాయి. ఈ 450 ఎనిమల్స్ నుంచి ప్రతిరోజు దాదాపు ఒక 10 టన్నుల పేడ అనేది బయటకు వస్తుంది. ఈ 10 టన్నుల పేడ ఒక నెల రోజులు మధ్యేసరికి దాదాపు ఒక 8 టన్నుల వరకు అది తగ్గిపోతుంది. ఆ 8 టన్నులను మన దగ్గర ఉండే వెర్మి కంపోస్ట్ బెడ్స్కు మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ప్రతిరోజు దాదాపు 3 నుంచి 4 టన్నుల వరకు వెర్మి కంపోస్ట్ వస్తుంది. ఈ వెర్మి కంపోస్ట్ అనేది అర్త్ వామ్స్ పార్షియల్గా డీకంపోజ్ అయిన ఈ ఎరువును ఆహారంగా తీసుకొని వాటి యొక్క డైజెస్టివ్ ఎంజైమ్స్ వాటికి యాడ్ చేసి గ్రోత్ హార్మోన్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్ అవి విసర్జిస్తాయి. సో అర్త్ వామ్స్ ఎరువును ఆహారంగా తీసుకొని విసర్జించిన పదార్థమే వెర్మి కంపోస్ట్. సో ఇది బయో ప్రాసెస్డ్ ఆర్గానిక్ మ్యాటర్. ఈ బయో ప్రాసెస్డ్ ఆర్గానిక్ మ్యాటర్ కాబట్టి వీటిని మనం ఎరువులాగా కనుక వాడినప్పుడు ప్లాంట్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అంటే డిసీజెస్ రాకుండా ఉండేదానికి, తర్వాత ప్లాంట్ గ్రోత్ అనేది బాగుండేది. దాదాపు కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏవైతే యూరియాలు, అమోనియాలు చేస్తున్నారో వాటికి సమానమైన ప్రభావం ఈ వెర్మి కంపోస్ట్కి ఉంది. సో వెర్మి కంపోస్టే మంచి వెరీ పొటెంట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్. దీన్ని ఇంకా ఏం చేస్తే మన దాని యొక్క ప్రభావంగా పెరుగుతుందని చెప్పేసి మన కేవీకే శాస్త్రవేత్తలతో మనం సలహాలు తీసుకుంటే బయోఫోర్టిఫికేషన్ చేస్తే బాగుంటున్నట్లు వాళ్ళు ఒక సూచన చేశారు. సో బయోఫోర్టిఫికేషన్ అంటే ఏంటంటే మిత్ర సూక్ష్మజీవుల యొక్క వాటిని కల్చర్స్ డెవలప్ చేసి వాటిని ఈ మన తయారైన వెర్మి కంపోస్ట్కి యాడ్ చేయడం. సో ఏవేవి యాడ్ చేస్తే మనకు అత్యంత ప్రభావం ఉంటుందని చెప్పేసి మనం చూసినప్పుడు డిసీజ్ కంట్రోల్కు సూడోమోనాస్, ట్రైకోడెర్మా అనేవి ఈ రెండు మనకు బ్యాక్టీరియల్ డిసీజెస్కు, తర్వాత వేరుకుళ్ళు తెగుళ్ళు కంట్రోల్కు ట్రైకోడెర్మా బాగా పనిచేస్తుంది. బ్యాక్టీరియల్ డిసీజెస్కు సూడోమోనాస్ బాగా పనిచేస్తుంది. సో సూడోమోనాస్ను సపరేట్గా మనం డెవలప్ చేస్తున్నాము, ట్రైకోడెర్మాను సపరేట్గా డెవలప్ చేస్తున్నాము. తర్వాత ఎన్పీకేకు సంబంధించి ఎన్పీకే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఇవైతే కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొబిలైజ్ చేసే ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇక్కడ కెమికల్ కాదు, ఇది ఆర్గానిజమ్స్. సో నైట్రోజన్కి సంబంధించి అజిటోబ్యాక్టర్, పొటాషియంకి సంబంధించి కేఎంబి పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా, తర్వాత ఫాస్ఫరస్కి సంబంధించి పిఎస్పి ఫాస్ఫేట్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా. సో ఎన్పీకేకి సంబంధించి 3 కల్చర్లు, సూడోమోనాస్ ఒకటి, ట్రైకోడెర్మా ఒకటి, ఈ 5 వీటితో పాటు మనము స్వయంగా తయారు చేసుకునే జీవామృతం. ఈ జీవామృతం ఈ 6ంటిని సపరేట్గా మనం తయారు చేసి ఈ 6ంటిని మనం బాగా అంటే 100% ప్యూర్ వెర్మి కంపోస్ట్కు మనం యాడ్ చేసినప్పుడు మన వెర్మి కంపోస్ట్ ప్రభావం అనేది విపరీతంగా పెరిగిపోయింది. దీన్ని వాడిన రైతులు ఏ కెమికల్ ఫెర్టిలైజర్తో పోల్చుకుంటే 50% కాస్ట్కే వస్తుంది. తర్వాత వాళ్ళ నేల సారవంతం అవుతుంది, వాళ్ళకు తెగుళ్ళ అటాక్ కూడా చాలా తగ్గిపోతుంది, వాళ్ళు పెస్టిసైడ్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా బాగా తగ్గుతుందని ఇవన్నీ అవగాహన కలిగి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ వచ్చేసి నిన్ననే చాలా మంది రైతులు ఒక 10 టన్నులు తీసుకుపోయినారు. వాళ్ళు మళ్ళీ రైతులంతా ప్రభావం చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక 10 టన్నులు కావాలని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నారు. సో ఈ విధంగా రైతులకు బాగా ఉపయోగకరంగా ఉంది. సో ఈ బయోఫోర్టిఫైడ్ వెర్మి కంపోస్టు మనము చేసేదానికి మెయిన్ ఏమంటే మనకు రా మెటీరియల్ అందుబాటులో ఉండడం, 450 ఎనిమల్స్ మన దగ్గర ఉండడము, ప్రతిరోజు ఒక 10 టన్నుల ఎరువు మన దగ్గర బయటకు రావడము, మన దగ్గర ఉన్న 5 ఎకరాలలో అర్త్ వామ్స్ వెర్మి కంపోస్ట్ బెడ్స్ మనం వేసడం, ఇదంతా వ్యవస్థ మనం డెవలప్ చేసాం కాబట్టి కొద్దిగా ఖర్చు అయినప్పటికీ, కొద్దిగా శ్రమ అయినప్పటికీ, కొంత సమయం తీసుకున్నప్పటికీ ఒక మంచి ప్రోడక్ట్ అనేది మనం రైతులకు ఇచ్చేదానికి అవకాశం ఇచ్చింది. పేరు వచ్చేసి నాగేంద్ర ప్రసాద్. నేను ఇక్కడ ఈ డాక్టర్ శేషకన్ గారి సార్ ఫీల్డ్లో అగ్రికల్చర్ ఫీల్డ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. మా క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్. మనం ముఖ్యంగా వచ్చేసి ఈ వర్మి కంపోస్ట్ ఏ విధంగా తయారు చేస్తారు, ఏ విధంగా తయారవుతుంది దాని గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము. వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవడానికి ముఖ్యంగా మనం ఈ విధంగా
బెడ్లు అనేది వర్మి కంపోస్ట్ బెడ్లు అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వర్మి కంపోస్ట్ బెడ్లు తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫస్ట్ మూమెంట్ గా మనము ఈ ఎఫ్ఎం ఎరువు అనేది ఈ బెడ్లో ఈ విధంగా మనము ఎఫ్ఎం ఎరువు ఈ విధంగా పోసేసుకున్నాము. ఈ విధంగా పోసుకున్న ఎరువును మనం ఈ డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి డ్రిప్ సిస్టమ్ ద్వారా మనము వాటర్ అనేది వదులుకుంటాము. మనం అక్కడ తయారు చేసుకున్నటువంటి ఎఫ్ఐ ఎరువును మనము ఈ విధంగా వర్మి కంపోస్ట్ గా మార్చుకుంటాము. అది ఏ విధంగా మార్చుకుంటాం అనేది ఇప్పుడు మనం ఈ విధానంలో చూద్దాము. ఈ వర్మి కంపోస్ట్ అనేది మనకు ఆ ఎఫ్ఐ ఎరువు ద్వారా మనం వర్మి కంపోస్ట్ గా మార్చుకుంటున్నాము. ఇది వచ్చేసి మనము ఈ బెడ్లలో మనకు ఈ వర్మి కంపోస్ట్ తయారు కావడానికి అనువైనటువంటి యూజినస్ అనేటటువంటి ఎరలను మనము ఎంచుకున్నాము. ఈ కంపోస్టుకు ఈ ఎరల ద్వారా మనము ఈ వర్మి అనేది తయారు చేసుకుంటున్నాము. మనము ఈ విధంగా ఈ బెడ్లలో పోసుకున్నటువంటి ఎఫ్ఐ ఎరువును మన ఈ ఎరలు తినేసి ఆ ఎరువును విసర్జించినది మనకు వర్మి కంపోస్ట్ ఎరువుగా తయారవుతుంది. వాటిని మనం వర్మి కంపోస్ట్ అని అంటాము. మనం అక్కడ వర్మి కంపోస్ట్ తయారైనటువంటి వర్మి కంపోస్ట్ల బెడ్ల నుంచి మనము జల్లెడ సహాయంతో జల్లి పట్టుకొని మనము ఎటువంటి చెత్త చెదారం లేకుండా బాగా నీట్గా చేయడం జరుగుతుంది. అక్కడ జల్లి కట్టినటువంటి కంపోస్ట్ ఈ విధంగా తయారవుతుంది. మనం ఫీల్డ్లో తయారు చేసుకున్నటువంటి వర్మి కంపోస్ట్ను ఇక్కడికి తెచ్చుకొని మనం వీటిని బయోఫర్టిలైజ్ చేసుకుంటాము. ఆ బయోఫర్టిలైజ్ వేటితో చేసుకుంటాము అనేది మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి పొటాషియం సొల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అని కూడా మనం అంటాము. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి అదేటో బ్యాక్టీరియా, ఇది వచ్చేసి కాల్షియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా అని కూడా అంటాం మనం. వీటి మూడిటితో సహా మరియు అక్కడ ఉన్నటువంటి సూడోమోనాస్, ట్రైకోడెర్మా వాటన్నింటినీ ఈ మన బయోఫర్టిలైజ్ ట్యాంకీలో వీటిలో నింపేసుకొని వీటిని ఈ మోటార్ సహాయం ద్వారా మనము ఆ కంపోస్ట్ అనేది స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ విధంగా తయారైనటువంటి కంపోస్టు మనకు 3 days తర్వాత మంచిగా ఉత్పత్తి అవుతుంది. అటువంటి కంపోస్ట్ని మనం కావాల్సినటువంటి రైతులకు మనము అందజేస్తున్నాం. కంపోస్ట్ ప్రతి ఒక్క పంటకు అనేది మనం చల్లుకుంటాము. ఈ వర్మీ కంపోస్ట్ లో చాలా రకాల పోషకాలు అనేది ఉంటాయి. ముఖ్యంగా వచ్చేసి కర్బన పదార్థాలు అనేది మనకు ఈ వర్మీ కంపోస్ట్ లో ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. వీటిని ప్రతి ఒక్క పంటకు మనము వినియోగిస్తాము. ఇది జీవామృతము ఏ విధంగా తయారు చేస్తారు, జీవామృతానికి కావాల్సినటువంటి పదార్థాలు ప్రోడక్ట్ అనేది ఏమిటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. జీవామృతం ముఖ్యంగా వచ్చేసి మా ఫీల్డ్లో మేము 3000 లీటర్ల వాటర్ పట్టేటటువంటి ఒక డ్రమ్మును అనేది మేము తీసుకోవడం జరిగింది. ఈ 3000 లీటర్ల జీవామృతానికి మేము 100 కేజీల దేశవాళీ నాటు ఆవుల పేడ అనేది మేము సేకరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 60 లీటర్ల ఆవు మూత్రము, తర్వాత 20 కేజీల బెల్లం, నల్ల బెల్లము, తర్వాత 20 కేజీల శనగపిండి, అలాగే 10 కేజీల పుట్టమట్టి అనేది మేము సేకరించి ఈ జీవామృతం అనేది 3000 లీటర్ల జీవామృతం అనేది మేము తయారు చేయడం జరిగింది. ఈ విధంగా తయారు చేసినటువంటి జీవామృతము ప్రతి ఒక్క పంటకు మనం స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. ఎటువంటి పంటకైనా మనం ఈ జీవామృతాన్ని అనేది ఉపయోగించుకోవచ్చు.